హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వే విడిపోయి లేపేయడానికి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. మన వీడియోని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నిందాక చూస్తే ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మాట్లాడుకో మూవీ ఏంటంటే ద మమ్మీ. రీసెంట్ గానే వచ్చిందండి. మనం వీడియో చేయడానికి టైం పట్టింది. 2-3 డేస్ తర్వాత అనుకుంటే వెళ్ళాను. కానీ సినిమా ఎలా ఉందంటే తట్టుకో ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. అందరూ చెప్పిన దానికి హైప్ ఎంత ఎక్కించారు, అంత వరస్ట్ అండి సినిమా. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వెనకటికి ఒకడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. ఏ హారర్ ఎలిమెంట్ ఉందిరా, ఎక్కడన్నా బాగుంటుందా అంటే ఏమీ లేదండి సినిమాలో. మనం ఎవరికన్నా ఇంట్లో ఏసీ లేదు, ఏసీ కావాలి చల్లదనం అనుకుంటే డబ్బులు కట్టు, ఆ 75 రూపాయలు 145 రూపాయలు డబ్బులు కట్టి వెళ్ళి సీట్లో పడుకుని 2-3 గంటల తర్వాత వచ్చేసి సినిమా అయిపోగానే చాలా వేస్ట్ అండి. నిజంగా నేనేదో అసలు వణికించేస్తారు, షేక్ చేస్తారు అనుకుంటే కనీసం భయం కూడా పెట్టలేదు. అది నాకు ఒక్క సీన్లో మాత్రమే భయం వేసింది. అది కూడా ఎందుకంటే నేను ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా చెత్త సినిమా ఇంకెందుకురా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇలా తిరిగితే అది ఇలా ముందుకు వస్తూ ఊ అన్నప్పుడు భయం వేసింది అంతే. అది కూడా నేను డైరెక్ట్గా చూస్తూ ఊ కూడా అనిపించదు. ఆ మేకప్ చూసిన పెద్ద భయమే వేయదండి. అలాగే ఏళ్ళలాగా వంకర తిరిగిలా పెట్టారు, కానీ తెలుగు సినిమాల్లో కూడా అలాగే తిరుగుతాయి. వీళ్ళు నేను ఎప్పుడో లాస్ట్ టైము దీన్ని అన్నని కన్జ్యూరింగ్ తీశారు కదండి, ఆ సిరీస్ లోనే నన్నని తీశారు. ఎంత వరస్ట్గా ఉంటుందంటే నేను ఫస్ట్ హాఫ్ అవగానే వచ్చాను బయటికి. సెకండ్ హాఫ్ కూడా చూడటానికి లేదు, ఎందుకంటే అంత వరస్ట్గా ఉంటుంది. 2 వరస్ట్, ఇది వరస్ట్ అది వరస్టే. దేన్ని కంపేర్ చేసినా ఒకలాగే ఉన్నాయి. నాకు అంత ఏం నచ్చలేదు. మరి వీళ్ళు ఎందుకు ఏదో త్వరగా తీసేయాలన్నట్టు తీసారో లేదంటే ఏంటో తెలియదు, కానీ సినిమా అయితే బాగాలేదండి. ఫస్ట్ ఏమో తెలుగు టైటిల్ వేస్తారు, మధ్యలో వాళ్ళు ఇంగ్లీష్ టైటిల్ పడద్ది. ఇంగ్లీష్ తెలుగు ఒకటే టైటిల్ వేయచ్చు కదా, వాళ్ళకే తెలియాలి మరి ఆ టైటిల్ గురించి. నాకైతే సినిమా అయితే నచ్చలేదండి. సినిమాలో ఒక్క హారర్ ఎలిమెంట్ లేదు, ఏదో యాక్ట్ చేద్దాం అన్నట్టు చూపించారు. ఆ మధ్యలో ఒక్క సీన్ మాత్రం నాకు 2-3 సీన్, ఒక సీన్ ఏంటి, ఒక సీన్ కాదండి 2-3 సీన్లు చిరాకు అనిపించింది. చెప్తాను చూడండి. ఫస్ట్ సీన్, పిల్లలందరినీ తీసుకొచ్చి అందులో ఉన్న ఆత్మని వేరే రూపంలోకి పెట్టాలి. మళ్ళీ అది అంటే అది సూచన ఇచ్చినప్పుడే ఆత్మని వేరే దాంట్లోకి ఎక్కించేసి మళ్ళీ దాన్ని పేటికలో పెట్టేస్తారు, శవ పేటికలో. అంతమంది అక్కడ ఎదురుగుండా పిల్లలు ఉంటే వీళ్ళ పిల్లలే తీసుకెళ్ళాలి శవపేటికలో పెడతారు, మరి వేరే పిల్లలు లేనట్టుగా. అది ఎలా పెట్టగలిగారు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అయినది. వాళ్ళందరూ మళ్ళీ ఇలాగేవో పెట్టుకుంటారు, చెక్క మాస్కులు పెట్టుకుంటారు పిల్లలందరూ. ఇది కూడా సరిగ్గా ప్రాపర్గా సీన్ తీయడం రాలేదు. పోనీ ఇంకో సీన్ అని చెప్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ సీన్ ఇదేంటంటే, ఇది ఇప్పుడు దెయ్యం అయిపోయింది కదా, దెయ్యం అయిపోయింది. వాళ్ళ అమ్మాయి కరెక్ట్గా ఒక చోటే, వాళ్ళ పెద్ద మేట ఉంటుంది, ఆ మేట కింద మొత్తం రక్తం ఉంటుంది. వాళ్ళ నాన్న చూస్తాడు, చూసి ఏంటని చూసి ఆగిపోతాడు. అది ఇలా బామ్మగారు ఎవరైతే ఉంటారో పెద్ద ఆవిడ చనిపోద్ది, చంపేది. పైనుంచి వచ్చి చంపేసిన తర్వాత దాన్ని ఫ్రీజర్ బాక్స్ లో పెడితే ఈ దెయ్యం పైనుంచి ఆ ఏదైతే రక్తం ఉన్న చోటే అక్కడే చీల్చుకుని బయటకు వచ్చి అలా పైనుంచి కింద తూపుమని దూకి దాన్ని కొరుకుతుంది. కొరికిన తర్వాత దాంట్లోంచి ఏదో బ్లడ్ రాకుండా వాటర్ చిక్కుతూ ఉంటుంది, నాకుతూ ఉంటుంది. పోనీ ఆ తర్వాత ఏం జరుగుద్ది అనుకున్నారు, వీళ్ళు ఎవరైతే చూడటానికి వస్తారు కదా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వస్తే, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళే కాదు, వీళ్ళు ఇల్లే దూరం. అంటే దూరంగా ఉంటేనే ఇల్లు అని చూపించాలి, దగ్గర పెట్టరు, దూరంగా చూపించారు. ఇవి హారర్ ఫిలిమ్స్ లో అంతే, ఇల్లు మధ్యలో ఉండదు. హీరో హీరోయిన్లు ఇల్లులన్నీ దూరంగానే ఉంటాయి. అప్పుడు కొంతమంది చూడటానికి పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు దెయ్యాన్ని చూసి వాళ్ళు అది ఇలా కొరగడం చూసి వాంతులు వైన్ గ్లాస్ లో కక్కేసుకుంటారు. కక్కేసుకుని వెంటనే పోనాలు భయపడిపోయి వాళ్ళు ఏమన్నా చేద్దాం, వాళ్ళు ఏం చేయదు. సడన్ గా సీన్ నైట్కి షిఫ్ట్ అయిపోతుంది. నైట్ దీన్ని తాళ్ళు పెట్టి కట్టేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళకి ఏమైందో తెలియదు, ఏమీ తెలియదు. సీన్ అంత ప్రాపర్ గా రాయటం కూడా తెలియదు డైరెక్టర్ గారికి. మనం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ అండి. ఇంకా సినిమా గురించి నాకు సినిమా టోటల్లీ డిసప్పాయింట్ అయితే చేసింది. పెద్ద హారర్ ఎలిమెంట్స్ అవి కూడా ఏం లేవు. మీరు ఎవరన్నా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 10కి 5.0 అండి. ఏదో అక్కడక్కడ లైట్గా
కెమెరా మూమెంట్స్ అయ్యి అంతే. ఇంకా ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే వద్దాం. ఉంటానండి, బాయ్, జై హింద్.